కాళేశ్వరంపై హరీష్ రావు బీఆర్ఎస్ నాయకుల ప్రకటనలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ నేతలు ఇంకా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. కాళేశ్వరం కూలిపోయేలా కట్టమని అన్ని సంస్థలు అనుమతి ఇచ్చారన్నట్టుగా హరీష్ రావు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం విషయంలో కూలిపోయింది కూడా మంచిదే అని చెప్పి ఒక సర్టిఫికేట్ తీసుకొస్తే అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ప్రకటనలు చూస్తే నవ్వు వస్తుంది. సిడబ్ల్యూసీ పర్మిషన్ ఉంది, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చింది, కూలిపోయేటట్టు కూడా కట్టమన్నది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఎక్స్పర్ట్స్ ఏదో అనుకూలంగా ఇచ్చినట్టుగా, లేదంటే క్యాబినెట్ అప్రూవల్ అయినట్టుగా అన్ని సృష్టించే పత్రాలు చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఎవరు నమ్మరు హరీష్ రావు గారు. ఫస్ట్ కూలింది ఎందుకో దానికి కారణం చెప్తే అన్నిటికి కూడా సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు కూలకపోతే దాని మీద చర్చ ఇంత రాకపో. అవినీతి, తర్వాత భూసేకరణలో జరిగిన అంశాలు, లేకపోతే ప్రాజెక్టు వాల్యూమ్ని పెంచడము, ప్రాజెక్టు డిజైన్ను మార్చడం, ఇవన్నీ కూడా చర్చలో ఉన్నాయి. ఎందుకు తొందరపడతారు? అసెంబ్లీలనే వద్దురు, దానికి సమాధానాలు చెప్తురు. ఇలా ప్రజల ముందు ముద్దాయిలుగా నిలబడతానేమో అని చెప్పే ఉద్దేశంతో కేసీఆర్ చేసే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు ఎలా అబద్ధాలు ఆడడానికి తెగబడుతున్న పరిస్థితి గమనిస్తున్నాం. కాబట్టి అన్నిటికీ సమాధానాలు అసెంబ్లీలనే చెప్తున్నారు.